టాలీవుడ్ సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ లవర్స్ అందరూ కూడా పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లోని పుష్ప 2 జాతర ఈవెంట్ కూడా జరిగింది. ఈ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు డైరెక్టర్స్ కూడా ప్రత్యేక అధికారులు కూడా పాల్గొన్నారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆయన సినిమా గురించి మాట్లాడిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. రాజమౌళి మాట్లాడుతూ పుష్ప 1 సినిమా ప్రీ రిలీజ్ టైంలో బన్నీకి నేను ఒకటే చెప్పాను, నార్త్ ఇండియాని వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు, అక్కడ ఇక్కడ కూడా ప్రమోషన్స్ చెయ్యి అని చెప్పాను. అయితే ఇప్పుడు మాత్రం అలా చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్ కూడా అవసరం లేదని చెప్పారు. ఎందుకంటే ఇండియా మొత్తం ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారు అని అనిపిస్తుంది. అలాగే మనం సినిమాకు హెల్ప్ అయ్యేలా ఏదో ఒకటి మాట్లాడాలని అనుకుంటాం, కానీ ఈ సినిమాకు అది కూడా అవసరం లేదు. అంతగా ఈ సినిమా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఒక 3 నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను. అక్కడ సుకుమార్ ఒక సన్నివేశం చూపించారు. అది ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ ద పుష్పరాజ్. ఆ సీన్ మొత్తం చూసిన తర్వాత నేను ఒక్కటే చెప్పాను, సీన్ కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత హైలైట్ అవుతుందని చెప్పాను. అంత ఎక్సలెంట్ గా సీన్ అయితే చూపించారు. కేవలం నేను ఇంట్రడక్షన్ సీన్ మాత్రమే చూసాను. ఇక మిగతా సినిమా ఎలా ఉంటుందో నాకు కూడా అర్థమైపోతుంది. ఈ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పాలని నాకు అనిపించడం లేదు. తప్పకుండా సినిమా అయితే అందరికీ నచ్చుతుంది అని రాజమౌళి తన వివరణ ఇచ్చారు.